పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తిరుకుటుంబ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. ముగ్గురు జ్ఞానులు యేసును ఆరాధించి వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నువ్వు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళెను. హేరోదు మరణించునంత వరకు అచ్చట ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగ అయిన తరువాత డిసెంబర్ 31వ తారీఖు లోబులో వచ్చేటువంటి ఆదివారం నాడు తిరుకుటుంబ మహోత్సవముగా యావత్ కథోలిక శ్రీసభ కొనియాడుతుంది. ఈ పండగ మనందరి కుటుంబాలకి కూడా అత్యంత ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా మీ కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు ఆ తిరుకుటుంబాన్ని ఏ విధముగా సంరక్షించి కాపాడి దీవించారో అదే విధముగా దీవించాలని, ఆశీర్వదించాలని నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, నా యొక్క దీన ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరం క్రితం నాకు ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఫాదర్ గారండి మిమ్మల్ని కలవాలి అని చెప్పారు. ఒకరోజు నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు చెప్పాను. ఆయన వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చారు. ఆయన డాక్టర్ అని కూడా నాకు తెలియదు. నా వద్దకు వచ్చే వరకు కూడా వారు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. నా పేరు అనిల్ అండి, నేను వృత్తిరీత్యా డాక్టర్గా పనిచేస్తున్నా, నా భార్య కూడా డాక్టర్గానే పనిచేస్తున్నారు. మాకు వివాహమై 7-8 సంవత్సరాలు దాటుతుంది. కానీ పిల్లలు కలగాలని మేము ఎంతో ఆశతో ఉన్నాము. కానీ పిల్లలు లేరండి, గర్భఫలము లేదండి. కాబట్టి ఈ రోజున నేను మీ వద్దకు రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా భార్యాభర్తల కొరకై ప్రార్థన చేయండి. ఆ దేవుడు కనికరించి మాకు గర్భఫలాన్ని ప్రసాదించాలని వేడుకొనండి. డాక్టర్లముగా తెలిసినటువంటి విధముగా గర్భఫలము రావడానికి వైద్యపరంగా మేము కూడా చేయాల్సిన ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. కానీ ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా అది సాధ్యము కాదని మేము నమ్ముచున్నాం అని చెప్పి, ఆ తరువాత కూడా ఆ వాట్సాప్ ద్వారా నాకు రిమైండ్ చేస్తూ మరి ప్రార్థన చేయమని అడిగారు. ఒక 3-4 నెలలు అయిన తర్వాత నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి థ్యాంక్ యూ, దేవుడికి వందనాలు, నా భార్య కన్సీవ్ అయింది, కాబట్టి ప్రార్థన చేయండి, ఇంకా కూడా అది సఫలం కావాలని ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయండి అని అడిగారు. ఆ విధంగా డాక్టర్ గారు నాకు పలుమార్లు నాకు మెసేజ్ ద్వారా, ఫోన్ల ద్వారా రిమైండ్ చేసి మరి ఆయన ప్రార్థన చేయడం అనంటం జరిగింది. ప్రియులారా, కొన్ని వారాల క్రితం, 1 నెల క్రితం నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి మా భార్య దేవుడి దయ వలన, మీ ప్రార్థనల వలన చక్కని ఆ బిడ్డకు జన్మనివ్వటం జరిగింది, ఆ దేవునికి స్తోత్రాలు, ఆ దేవునికి వందనాలు అని
నాకు కూడా కృతజ్ఞత తెలియజేయటం జరిగింది. జరిగిన సంఘటన ప్రియులారా, మీకు వారి పేరు మాత్రమే చెప్పాను, వారి పర్మిషన్ తీసుకొని అన్ని వివరాలు చెప్పకూడదు. మీకు తెలుసు జరిగినటువంటి సంఘటన, దేవునికి సాక్ష్యంగా మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఈ సంఘటన నేను చూసినప్పుడు ఆ డాక్టర్ గారు, వారి యొక్క సతీమణి, ఆ డాక్టర్ గారు నాకు మరలా జ్ఞాపకం చేయటం ప్రార్థన చేయమని, మొదటిగా నాకు వారిరువురు కూడా డాక్టర్లై ఉండి, అంత జ్ఞానము కలిగినటువంటి వారై ఉండి, దేవుని మీద వారు ఆధారపడిన విధానం ప్రియులారా, దేవుని వారు నమ్మిన విధానం నాకెంతగానో ప్రేరణగా అనిపించింది. కాబట్టే నేను ఈ సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను. ఆ డాక్టర్ గారు, మాకు దేవుని యొక్క సహాయము కావాలండి, దేవుని యొక్క దీవెనలు కావాలి, దైవ సహాయం లేకుండా ఆ యొక్క పిల్లలు కలగటం అసాధ్యం అనే విధంగా మాట్లాడిన రీతి, అదేవిధంగా వారు కంటిన్యూస్గా దేవుని కృప కొరకై, వారు దేవుని కృప కొరకై కాచుకొని ఉన్నట్టు రీతి, ప్రార్థన చేయండి స్వామి, ప్రార్థన చేయండి స్వామి. గర్భఫలం కన్సీవ్ కాకముందు, కన్సీవ్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా ప్రార్థన చేయమని జ్ఞాపకం చేసిన విధానం, ఆ తరువాత ఆ యొక్క బిడ్డ కలిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా వారు మరలా ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పటం, దేవునికి స్తోత్రాలు చెల్లించటం, ఇదంతా చూసినప్పుడు ప్రియులారా, ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఈ తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఆ తిరు కుటుంబాన్ని మన కుటుంబాలకి ఆదర్శంగా స్వీకరిస్తుండగా, ప్రియులారా, మన కుటుంబాలు అనేటువంటివి దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, నిలబడాలంటే మనము దేవుని మీద ఆధారపడాలి, తిరు కుటుంబములాగా ఆధారపడాలి. ఈ తిరు కుటుంబ మహోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశము కూడా ఇదే. క్రైస్తవ కథోలిక కుటుంబాలన్నీ కూడా తిరు కుటుంబాన్ని ఆదర్శముగా స్వీకరించుకోవాలి. తిరు కుటుంబం మనందరికీ కూడా ఒక గొప్ప సుమాతృకగా ఉండాలి. ఆ తిరు కుటుంబాన్ని పోలి మనము కూడా జీవించాలి. మరియ యోసేపు చిన్నబాల యేసుల వలె మన కుటుంబాలు కూడా దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన మనకు సమృద్ధిగా ఉంటుంది. ప్రియులారా, ఆధునిక ప్రపంచములో సాతానుడనేటువంటి వాడు తన యొక్క అగ్నిబాణాలని ఎక్కువగా కుటుంబాల మీద ప్రయోగం చేస్తున్నాడు. ఒక్కసారి కుటుంబ వ్యవస్థను వాడు కోల్చగలిగితే వాడు అనుకున్నది సాధించినట్లే సైతానుడు. ప్రియులారా, దేవుడు ఒకవైపున కుటుంబాన్ని గౌరవిస్తూ, కుటుంబాన్ని ఏర్పాటు చేసి, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ కుటుంబాన్ని ప్రేమించి, కుటుంబము అదిగో ఒకటిగా ఉండాలని, కుటుంబం ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కోరుకుంటుంటే, మరొక వైపున ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, సాతానుడనేటువంటి వాడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థని గలిబిలి చేస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అసలు కుటుంబ వ్యవస్థ అవసరం లేదన్నట్లుగా మనుషుల యొక్క ఆలోచనలో వాడు మార్పు తీసుకొని రావటం ప్రారంభిస్తున్నాడు. హైదరాబాదు లాంటి సిటీలలో, విజయవాడ లాంటి సిటీల్లో ప్రియులారా, మాకు అసలు వివాహమే వద్దు, అధికారికమైన వివాహము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, నో అఫీషియల్ మ్యారేజ్, జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఏమిటి? ఒకరొకొకరు తోడుగా ఉండటం అంతే, వయసు వచ్చినటువంటి వాళ్ళు కలిసి జీవించటం అంతే. సహజీవనం అనే పేరండి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, సహజీవనం. వివాహం అనే పేరే తట్లా. ఇంకా వివాహమైనటువంటి భార్యాభర్తలు కూడా ఇద్దరు ఉద్యోగస్తులు అధికంగా ధనాన్ని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద తరగతి వైట్ కాలర్ జాబ్స్లో, ఐటీ సెక్టర్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఇద్దరూ సంపాదించాలి, కానీ పిల్లలు వద్దు. దాన్నే ఏమంటారంటే డింక్ లైఫ్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఆ యొక్క షార్ట్ ఫామ్ని మనం ఎలాబొరేట్ చేస్తే డ్యూయల్ ఇన్కమ్, డిఐ. ఎన్కే అంటే నో కిడ్స్, నో చిల్డ్రన్. డ్యూయల్ ఇన్కమ్, ఇద్దరూ సంపాదించాలి కానీ పిల్లలు వద్దు మాకు.
ఈ విధంగా తయారవుతున్నాయి ఆధునిక కుటుంబాలు. అదేవిధంగా ఆధునిక వ్యవస్థ, మానవాళి. ఫ్యామిలీయే వద్దు, కుటుంబమే వద్దు అంటున్నారు ఒకవైపున. ఒకవేళ కుటుంబాన్ని చేసుకున్నా మా పిల్లలు వద్దని అంటున్నారు. మరొక వైపున పిల్లలు లేక గుడులు గోపురాలు తిరుగుతూ దేవుని మొరపెట్టేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. కానీ మనందరము కూడా మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ చరిత్ర, ఏ సంఘమైతే, ఏ వ్యవస్థ అయితే, ఏ దేశం అయితే కుటుంబ వ్యవస్థ మాకు వద్దు అనుకుంటుందో ఆ యొక్క దేశం, ఆ ప్రాంతం, ఆ యొక్క సంఘం అనేటువంటిది దాని యొక్క వినాశనాన్ని అది కొని తెచ్చుకుంటూనే ఉంది. కుటుంబం ప్రియులారా సమాజానికి ఆయువు పట్టు. కుటుంబం ప్రియులారా సమాజానికి కేంద్ర బిందువు. కుటుంబం ప్రియులారా సమాజానికి అదే సర్వస్వం ప్రియులారా. ఏ దేశములో, ఏ సంఘములో, ఏ ప్రాంతములో, ఏ వ్యవస్థలో కుటుంబం లేకుండా ఉంటుందో ఆ వ్యవస్థ కూలిపోవటానికి సిద్ధముగా ఉన్న, మునిగిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి నావ లాంటిదని మనం గుర్తుంచుకోవాలి. జాగ్రత్త పడదాం ప్రియులారా. ఈ మాటను నేను మనఃపూర్వకంగా పలుకుతున్నాను. నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ తిరుకుటుంబ మహోత్సవము రోజున ప్రియులారా కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది మానవ మాత్రుడు కాడు, స్వయముగా యేసు ప్రభువే. ఆ దేవుడే నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. మేము గురువులుగా ఒక కుటుంబంలో జన్మించాం. మాకు కూడా ఒక తల్లిదండ్రి ఉన్నారు, సహోదరులు ఉన్నారు. కానీ మీరింకా ఎక్కువగా ఆ కుటుంబ వ్యవస్థలో మీరు జీవిస్తున్నారు. ఇదిగో ఇది దేవుని యొక్క సంకల్పము, ఇది దేవుని యొక్క ఏర్పాటు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ యొక్క కుటుంబకర్త, కుటుంబ నిర్మాణకర్త దేవుడే. దేవుడు లేకుండా కుటుంబం అనేటువంటిది లేదు ప్రియులారా. మనం చదువుకుంటాం కీర్తన 127 1వ వచనములో ఈ మాటను మనం సహజంగా బాహ్యమైనటువంటి గృహాలు నిర్మించేటప్పుడు వాడతామండి ఎక్కువగా. కానీ అసలు ఇక్కడ చెప్పబడిన మాట ప్రియులారా భార్య, భర్త, పిల్లలనే కుటుంబాన్ని గురించి ఏమని చెప్తున్నాడు? 127వ కీర్తన 1వ వచనములో ప్రభువు ఇల్లు కట్టనిడలా బేలుదారుల శ్రమ వ్యర్థమగును, కట్టువారి యొక్క శ్రమ వ్యర్థమగును. ప్రభువు నగరమును కాపాడని ఎడల గస్తీలు మేల్కొని ఉండి లాభము లేదు. ఏమంటుంది వాక్యం? ప్రభు ఇల్లు కట్టకపోతే, యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టేవారి ప్రయాస వ్యర్థం. ఇప్పుడు ఏ ఇల్లు గురించి మాట్లాడుతూ? కుటుంబం అనే ఇల్లు గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం ఇక్కడ. ఎందుకనంటే ఆ తర్వాత వచ్చే 2 మాటలు కూడా మన కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాయి, పిల్లల గురించి మాట్లాడుతున్నాయి. మనం చదువుకుంటే 127వ కీర్తన 3వ వచనములో పుత్రులు యెహోవా ఇచ్చు బహుమానము, తనయులు దేవుని యొక్క వరము. అంటే ఇక్కడ ఏమంటున్నారు? మొదటిగా ప్రభువు ఇల్లు కట్టిన, యెహోవా ఇల్లు కట్టేవారి యొక్క ప్రయాస వ్యర్థం అంటున్నాడు. ఏ ఇల్లు బాహ్యమైనటువంటి ఇటుకతో, సిమెంటుతో, కంకరతో, ఐరన్తో కట్టేటువంటి ఇల్లు కాదంటే అక్కడ మాట్లాడేది నీ కుటుంబం లాంటి ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. ఆయన నిర్మించకపోతే నిర్మించాలని ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం వ్యర్థమవుతుంది. దేవునికి సహాయం లేకుండా కుటుంబం నిలబడలేదు. కారణం ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబానికి కర్త, కర్మ, క్రియ ఆ దేవుడే. ఆయన ఏర్పాటు చేశాడు కుటుంబ వ్యవస్థని. ఆదిలోనే పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకు ఒక స్త్రీని తోడుగా తయారు చేసి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనములో అప్పుడు దేవుడైన యావే నరునికి గాఢ నిద్రపోవునట్లుగా చేశాను. అతడు నిద్రపోవున్నప్పుడు ఆయన అతని ప్రక్కటెముక ఒక దానిని తీసి ఆ చోటు మరల మాంసముతో పూడ్చను. తాను నరు నుండి తీసినటువంటి ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించను. దేవుడైన యావే ఆమెను అతనికి ఇచ్చను. ఆ విధంగా ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే విధముగా
ఆదికాండము 1వ అధ్యాయములో 27వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మానవ జాతిని సృజించను, తనను పోలినట్లు మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించను. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని అభివృద్ధి చెందుడు అని పలికాడు. అంటే బిడ్డలను కనమని దీవిస్తున్నారంటే అదే వివాహం. ఏదేను వనంలో జరిగిన మొదటి వివాహం, మొదటి కుటుంబ ఏర్పాటు ప్రియులారా. దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇదిగో కీర్తన 68:6వ వచనములో చాలా స్పష్టముగా ఉంటుందండి. ఒంటరి వానికి కుటుంబాన్నిచ్చువాడు దేవుడే. 68వ కీర్తన 6వ వచనములో ఒంటరి వానికి కుటుంబాన్నిచ్చేది ఎవరంటండి? దేవుడే. వాక్యాన్ని చదువుతానండి. 68వ కీర్తన 6వ వచనం, అతడు ఒంటరి వానిని ఇంటిని వసగును. నిన్నొక ఇంటి వాడిని చేసేది ఆయనే. నువ్వు అనుకుంటున్నావా పెద్దలు కలిసో మ్యారేజ్ బ్యూరో కలిసో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కుటుంబం ఏర్పాటు అయ్యింది అనుకుంటున్నావా? కాదు, ఆయన ఏర్పాటు చేయాలి కుటుంబాన్ని. కుటుంబానికి కర్త ఆయనే ప్రియులారా. ఇంకా కొంచెం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఆదికాండముల ప్రియులారా 24వ అధ్యాయములో అబ్రహాముకి ఒక సేవకుడు ఉన్నాడు. అతని పేరు ఎలియాసరు. అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన తన సేవకుడిని ఎలియాసరుని పిలిచి, నా చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నా బంధువుల నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి నా కుమారుని ఇస్సాకు పెళ్లి చేయమన్నాడు. నమ్మకపాత్రమైన సేవకుడిగా బయలుదేరి వెళ్ళాడు. ముక్కు ముఖం తెలియనటువంటి ప్రాంతం, పరిచయం లేనటువంటి జనం, ఎవరిని అడగాలి పిల్లనీయమని? ఎవరు నమ్ముతారు మా ఆసామికి కొడుక్కి పిల్లనీయమంటే? ఎవరిస్తారని చెప్పండి. కానీ దేవుడు అక్కడ, నేనంతా చెప్పను కానీ మీకు అందరికి పరిచయం ఉంటుంది ఇస్సాకు వివాహం ఏ విధంగా జరిగిందో. ఈ ఎలియాసర్ పిల్లారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలుసు. దేవుడే స్వయంగా ఒక అమ్మాయిని ఆ నీళ్లు తోడి ఒంటెలకి నీళ్లు పోయటం, ఆ తర్వాత నువ్వెవరమ్మంటే ఫలానా వాళ్ళ అమ్మాయినా అని చెప్పటం, లాబాను యొక్క చెల్లినని చెప్పటం. ఆ తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాటను మాత్రం మీకు చదువుతాను ప్రియులకు. ఆ ఒక్క మాటను మాత్రం మీకు చదవాలి అనుకుంటున్నాను. ఏమంటాడు లాబాను ప్రియులకు? దేవుని వెళ్ళి, అయ్యా మరి మీ యొక్క చెల్లిని మా యొక్క ఆసామైనట్టు అబ్రహాము కొడుకైనట్టు ఇస్సాకు ఇవ్వడానికి సిద్ధమైన అన్నప్పుడు ఈ మాటలు వినండి ప్రియులారా. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం, లాబాను బెతువేలు కుమార్తె లాబాను యొక్క సహోదరి ఎవరు? రెబ్కా. అయ్యా ఇది దేవుడు చేసిన పని, అవును కాదు అనుటకు మేమెవరమి? వివాహం ఎవరు చేస్తారండి? కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారండి? దేవుడు ఏర్పాటు చేయాలి. ఆ తరువాత ఇదిగో రెబెకా నీ ఎదుటనే ఉన్నది కదా, ఆమెను తీసుకొని వెళ్ళమని పలికిన తర్వాత దేవుడు ఆదేశించినట్టు ఆమె మీ యజమానుడి యొక్క కుమారునికి భార్య అగునుగా కాని పలికారు. దేవుడు ఏర్పాటు చేసినట్లు మీ యజమాని యొక్క కుమారునికి భార్య అగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ప్రథమంగా తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా అన్నిటికంటే ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నీ కుటుంబం అనేటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది. నీకు ఇచ్చిన భార్య కావచ్చుక, నీకు ఇచ్చిన భర్త కావచ్చుక, నీకు ఇచ్చిన పిల్లలు కావచ్చుక, ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు. ఆయన ఏర్పాటు లేకుండా ఇది జరగదు. మరియ తల్లి, యోసేపు, చిన్న బాలయేసు, ఈ తిరుకుటుంబం దేవుని యొక్క ఏర్పాటు ప్రియులారా. ఈ తిరుకుటుంబం దేవుని యొక్క ఏర్పాటు. ఎలాగా అంటే ప్రోటో ఎవాంగేలియం ఆఫ్ జేమ్స్ గారి యొక్క సువార్త మనకి బైబిల్లో లేనటువంటి బైబిలేతర గ్రంథం అండి. ఇది ప్రామాణిక గ్రంథం కాదు, కానీ కొన్ని తెలుసుకోవచ్చు మనం వాటి నుండి కూడా. మామూలు బయట గ్రంథాల నుంచి తెలుసుకోగా ఆ యేసయ్య గురించి చెప్పినట్టు ఇతర గ్రంథాల నుంచి తెలుసుకోవడం తప్పే ఉంది. ఆ ప్రోటో ఎవాంగేలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి పుస్తకంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మరియ తల్లి యొక్క వివాహం ఏ విధంగా జరిగింది అనేటువంటి మనకు అక్కడ ఉంటుందండి. చాలా వివరంగా ఉంటుందండి. మరియ మాత
యుక్త వయసు వచ్చినప్పుడు ఆమె దేవాలయంలో పెరిగింది ప్రియులారా. ఆ చరిత్ర అందరికీ తెలుసు. దేవునికి ఆమె చిన్న బిడ్డగా ఉన్నప్పుడే జ్వాకీము అన్నములు ఆమెని దేవునికి సమర్పించాలని ఈ యొక్క సువార్తలను మనం చదువుకుంటాం. యాకోబు గారి యొక్క సువార్తలను మనం చదువుకుంటాం. అయితే వివాహ వయసు వచ్చినప్పుడట మరియమాతకి స్వయంవరం జరిగిందంటండి. స్వయంవరం జరిగిందట. ఏమిటి స్వయంవరం అంటే, చాలామంది ఆ అందాల రాసి ఆమెని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారంట. అయితే ఆ దేవాలయంలో, యెరూషలేము దేవాలయం ఒక షరతు పెట్టారట. మీరందరూ కూడా ఒక కర్ర, ఎండిపోయినటువంటి కర్రను తీసుకొని రండి, దేవాలయంలో ప్రార్థన చేసుకొని రాత్రి పెట్టండి. మీ యొక్క దేవాలయంలో పెట్టినటువంటి ఆ కర్రల్లో ఏ కర్ర అయితే ఉదయం కల్లా పుష్పిస్తుందో, ఏ కర్ర అయితే పుష్పాలతో ఉండుతుందో, పచ్చగా మారుతుందో, ఆ వ్యక్తి ఎవరికైతే ఆ కర్ర చెందుతుందో ఆ వ్యక్తి మరియమాతకు భర్త అవుతాడు అని చెప్పారు. దీనిని మనం ప్రియులారా, ఇదిగో మోషే సహోదరుడు అహరోను విషయంలో కూడా మనం చూస్తాం. అయితే యోసేపు గారి యొక్క కర్ర పుష్పించి లిల్లీ పూలు పూయటం జరిగింది. మీకు అందరికీ తెలుసు ప్రియులారా, జోజప్ప గారికి ఒక చేతుల్లో లిల్లీ పూలు ఉంటాయండి. ఇదిగో అది దానికి పరమార్థం ఇది. జోజప్ప గారు మహాపరిశుద్ధుడు అని చెప్పటానికి దేవుడే స్వయంగా ఇచ్చిన నిదర్శనం ఇది ప్రియులారా. దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఒక గురుతిది. ఆ రీతిగా మరియమాతతో యోసేపు గారికి వివాహం జరిగింది. దేవుడికి తెలుసు, ఇదిగో ఈ స్త్రీ ద్వారా నేను లోకరక్షకుని ఈ లోకానికి పంపబోతున్నాను, ఈ స్త్రీకి తగినటువంటి వరుడు ఏ విధంగా ఉండాలి అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏరికోరి తనను మరియ తల్లికి భర్తగా ఏర్పాటు చేశాడు. రానున్నటువంటి మెస్సయ్యాకి, బాలయేసుకి, యేసుప్రభుకి సాకుడు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రీతిగా ప్రియులారా, ఈనాడు మనందరము కూడా ఈ తిరుకుటుంబాన్ని మనం ధ్యానం చేస్తుండగా మరియమాత కొరకై యేసు ప్రభువుని ఏర్పాటు చేశాడని, మరియ తల్లిని బాలయేసు కొరకై ఏర్పాటు చేసుకున్నాడని, వీరందరినీ ఒక తిరుకుటుంబముగా చేసింది దేవుడే. కాబట్టి నీ కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆ దేవుడే. నీ కుటుంబానికి మూలం, ఆధారం ఆ దేవుడే, ఆ యేసయ్య. ప్రియులారా, నీ కుటుంబాన్ని అంగీకరించు. ఎస్, కాదంటల్లా. నీ కుటుంబంలో శ్రమలుంటాయి, బాధలుంటాయి, సవాళ్ళుంటాయి. ఈనాడు మనం చదువుకున్న వాక్యములు ఇంకా లోతుగా మనం చదువుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా. యోసేపు గారికి శ్రమలు రాలేదా? ఆయనకు తెలియదు అసలు తన భార్య ఎలాగా గర్భవతి అయిందో. ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుందని, ఆ గర్భవతి అయిందని ఆయన ఎంత మనోవేదనకు గురి అయి ఉండాలి. ఒకవైపున ఏంటి ఇలా జరిగిందనంటే, రెండో వైపున ఇంత పవిత్రమైన స్త్రీని నేను ఎలాగా విడిచిపెట్టాలి? ఆ తరువాత దేవుని యొక్క దూత కలలో కనిపించి నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు వెనకాడవలదని పలికినప్పుడు తనను తాను దీనతతో స్వీకరించాడు. శ్రమలు పుట్టాడు కదా బాలయేసు అనుకుంటుండగానే, ముగ్గురు రాజులు రాగానే యోసేపు గారికి మలక దర్శనం. వెళ్ళు ఐగుప్తుకి. ఐగుప్తు ఎక్కడుంటుందో తెలుసా? మీలో యెరూషలేము వెళ్ళినటువంటి వారు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినటువంటి వారు ఒక రోజంతా బస్సు మీద ప్రయాణం చేస్తూనే ఉంటామండి. అటువంటిది ఆ మరియ తల్లి, పచ్చి బాలింతరాలు, మరొక వైపున ఒక చిన్నారి బాలుడు, గాడిద ప్రయాణం, కొండలు, గుట్టలు, లోయలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తీరుతెనులు ఒకే ఒకటి, దేవుడు నడవమన్నాడు, నడిచాడు. శ్రమలు వస్తాయి బిడ్డలారా, నేను కాదంటల్లా. కొన్నిసార్లు ఈ శ్రమలు ఇంకా నా వల్ల కాదు అంతవరకు వస్తాయండి. కానీ మనం ఏం చేయాలి? దేవుడే నీ కుటుంబానికి మూలకర్త, కేంద్ర బిందువు, ఆధారం. దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మొదటిది, నీ కుటుంబానికి ఆధారం, నీ కుటుంబానికి మూలకర్త, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే. ఆయనకి లోబడి జీవించు, నీ కుటుంబాన్ని అద్భుతంగా మారుస్తాడు. ప్రియులారా, ఒక హీరో హోండా మోటార్ సైకిల్కి ఏదైనా రిపేర్ వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ హీరో హోండా రిపేర్ షాప్కి వెళ్తాం. కారణం వాడికి తెలుసు, వాడే సృష్టించాడు కదా, వాడి దగ్గరికి వెళ్తాం.
ఒక పడవకి సమస్య వస్తే అతని దగ్గరికి వెళతాం. ఒక మెకానికల్ సమస్య వస్తే ఒక వాషింగ్ మెషిన్కో లేకపోతే ఒక కారుకో సమస్య వస్తే ఆ కారుకు సంబంధించిన షెడ్ దగ్గరికి వెళ్తాం. నీ కుటుంబంలో సమస్య వస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దాన్ని కలుగజేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన మీద ఆధారపడాలి కదా. నీవెవరి మీద ఆధారపడుతున్నావు? యోసేపు, మరియ తల్లి, బాలయేసు వారి శ్రమలలో వారి కష్టాలలో దేవుని మీద ఆధారపడ్డారు. నీవు కూడా ఆయన మీద ఆధారపడు. రెండవ మాట, ముఖ్యమైన మాట పిల్లరా, కుటుంబం అనేటువంటిది దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో ప్రియులారా ఎంతో ప్రాముఖ్యమైనది. మీకందరికీ ఒక మాట చెప్తున్నానండి, ఏమిటంటే పురుషుని ప్రమేయము లేకుండా తన కుమారుని ఈ లోకానికి పంపించిన దేవుడు, పురుషుని ప్రమేయము లేకుండా ఈ లోకానికి తన కుమారుని పంపినటువంటి ఆ దేవుడు స్త్రీ ప్రమేయం లేకుండా ఈ లోకానికి పంపలేడా? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అబ్రహాము కాలములో ప్రియులారా ఒక పరిశుద్ధులంటే యాజకుడు గురించి, మెల్కీసెదెకు గురించి మనం వింటాం. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదండి. మెల్కీసెదెకు యాజక క్రమమున అని మనం చదువుకుంటాం. ఆ మెల్కీసెదెకుకి అబ్రాహాము వెళ్ళి ఆయన 10వ వంతు ఇచ్చాడు. అసలు ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదండి. ఆ విధంగా తన కుమారుని ఈ లోకానికి పంపించలేడా? కానీ దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు ఆయన ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కారణం, తన దృష్టిలో కుటుంబం అత్యంత విలువైనటువంటిది కాబట్టి, అత్యంత విలువైనటువంటిది కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ప్రియులారా తన జీవితంలో మొట్టమొదటిగా చేసినట్టు అద్భుతం యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. కానాపల్లి పెళ్ళి, ఒక కుటుంబం ఏర్పడుతుంది అక్కడ, ఒక కుటుంబం అక్కడ ఏర్పడుతుంది. చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ కానాపల్లి పెళ్లిలో జరిగిన వివాహం యాకోబు గారి పెళ్లి అంటారండి. ఆ తర్వాత యేసుప్రభువును అనుసరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబము కూడా దేవునికి అత్యంత ప్రశస్తమైనటువంటిది, విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. కుటుంబం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబం అనేది దేవుని దృష్టిలో మహాపరిశుద్ధమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. ప్రియులారా, దేవుడే కుటుంబాన్ని స్థాపించాడు. మనందరం గుర్తుంచుకోవాలి, దేవుడు కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటాడు. భార్యాభర్త పిల్లలు వసుదైక కుటుంబముగా, ఒక సంతోషదాయకమైనటువంటి కుటుంబముగా ఉండాలని కోరుకుంటాడు. కానీ సాతానుడు కుటుంబం విభజించబడాలని కోరుకుంటాడు. ఆనాడు ఏదెను వనములో ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుడు అనేటువంటి వాడు ఏవమ్మతో భర్త లేనటువంటిది చూసి మాట్లాడాడు. చదవండి వాక్యాన్ని. ఒంటరిగా ఉన్నప్పుడు చూసి మాట్లాడాడు. మోసగాడు సాతానుడు. ప్రియులారా, కుటుంబాన్ని చిందరవందర చేసేవాడు సాతానుడు. నువ్వు అనమాకెప్పుడు కూడా దేవుడు ఎందుకు నా కుటుంబాన్ని దీవించట్లా, దేవుడు ఎందుకు నా కుటుంబంలో శ్రమలు పెడుతున్నాడు. దేవుడు పెట్టడు కుటుంబాన్ని. కుటుంబం అతి పరిశుద్ధమైనటువంటి దేవుడికి, నీ కుటుంబం అతి పవిత్రమైనటువంటి దేవుడికి నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటాడు. ఏమన్నా వాక్యంలో చదవా, 128వ కీర్తన 3వ వచనంలో పిల్లారా, నీ భార్య నీ ఇంటిలో ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది అని అన్నాడు కదా. ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉండాలని దీవించాడు కదా. నేను దీవించడా, నిన్ను ఆశీర్వదించడా? దేవుడు కుటుంబాలు సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాడు పిల్లారా. అదేవిధంగా దేవుడు ఆ కుటుంబంలో కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక సంతోషం ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తాడండి. పిల్లలు తల్లిదండ్రులని గౌరవించాలని చెప్తాడు. ప్రియులారా, దేవుడు మనకి మోషే ప్రవక్త ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో కూడా
4వ ఆజ్ఞ కాడ నుంచి మనుషులకు సంబంధించినటువంటివి. మొదటి 3 కూడా దేవునికి నీ దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, నీ దేవుని యొక్క పండుగ దినమును పరిశుద్ధపరచుదువుగాక, నీ దేవుని నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక. ఈ 3 కూడా మనము దేవునికి చేయవలసినటువంటి మాటలు. 4వ దాని కాడ నుంచి మొట్టమొదటిది ఏంటిదండి? 4వ ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులను గౌరవించు. మనుషులకు చూపించాల్సిన దాంట్లో మొట్టమొదటి కుటుంబాన్ని గురించే. అక్కడ కూడా ప్రియారా, మీరు మిగిలినటువంటి ఆ 7 ఆజ్ఞలు చూడండి, ఒకే ఒక ఆజ్ఞ దగ్గర దీవెనలు ఉంటాయండి. అదేమిటి? తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనములో, మీ తల్లిని తండ్రిని గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యెహోవా మీకు ప్రసాదించిన దేశములో చిరకాలం మేము దీవించును. చిరకాలం మేము దీవిస్తాడు. ఎప్పుడు? నీవు కుటుంబం యొక్క విలువను గ్రహించి, నీ భార్యను స్వీకరించి, నీ భర్తను స్వీకరించి, తల్లిదండ్రులను గౌరవించుకుంటా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తే నేను దీవిస్తాడు. ఎందుకని? కుటుంబం అంటే దేవునికి ప్రాణం. నీ కుటుంబం అంటే కూడా దేవునికి ప్రాణం. యోసేపు, మరియ తల్లి, యేసయ్య, వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు బిడ్డలారా. నీ కుటుంబాన్ని ప్రేమించకుండా ఉంటాడా? 3వ మాట పిల్లరా, మొదటిది దేవుడే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. 2వది దేవునికి కుటుంబం అంటే మహాప్రేమ. నీ కుటుంబం అంటే మహాప్రేమ. 3వది పిల్లరా, చాలా ముఖ్యమైనటువంటిది, నీ కుటుంబం ప్రార్థించే కుటుంబముగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధముగా ఆరాధించే కుటుంబముగా ఉండాలి. నిజదేవుని ఆరాధించే కుటుంబముగా ఉండాలి. ఏ కుటుంబం అయితే నిత్యము కూడా దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క ప్రార్థనలో ఉంటాదో వాళ్ళకి శ్రమలు రావంటల్లా, కష్టాలు రాదంటల్లా, కానీ వచ్చినా కానీ దేవుడు వారికి తోడుగా ఉంటారు, వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని ఆరాధించటం అంటే ఏమిటి? దేవుని మన కుటుంబంలో ఉంచుకోవటం ఎల్లప్పుడూ కూడా. కానాపల్లి పెళ్లిలో యేసయ్యను వాళ్ళు ఆహ్వానించుకున్నారు, మరియ తల్లిని వాళ్ళు ఆహ్వానించుకున్నారు, దేవునే ఆహ్వానించుకున్నారు. కాబట్టి వాళ్ళకి శ్రమలు వచ్చి రానట్లా, కానీ వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చాడు, వారి బూడిదను పొలదండగా మార్చాడు. దేవుడు నీ కుటుంబంలో ఉంటే కూడా జరిగేది ఇదే. నీ కుటుంబంలో ఆరాధన జరగాలి, నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి, కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేయాలి. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇదిగో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం పిల్లరా, మనందరం చదువుకుంటా. యెహోషువ వలె నేను కూడా మాట్లాడగలగాలి. నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తాము. నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ప్రియులారా, తిరు కుటుంబము నుండి మన కుటుంబాలు ఎంతో నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేసే కుటుంబాలుగా మనం మారాలని తిరు కుటుంబం నుంచి నేర్చుకోవాలి. ప్రియులారా, ఏం జరుగుతుంది తిరు కుటుంబంలో? బాలయేసు పుట్టినప్పుడు 8వ నాడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. దేవుని యొక్క మాట దేవాలయంలోనికి వెళ్ళి 40 దినాల తర్వాత లూకాసు సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆ బాలయేసును దేవాలయంలోనికి వెళ్ళి 2 పావుర పిల్లలను సమర్పించి ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్రవక్త సిమియోని దగ్గర. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, వాళ్ళ కుటుంబంలో ఎంత ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి, దేవునికి ఎంత ప్రాధాన్యత ఉండేదో చూడండి వాళ్ళ కుటుంబంలో. నీ కుటుంబం ఏ విధంగా ఉంది? ఈనాడు మనం తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా యోసేపు, మరియ తల్లి, దివ్యబాల యేసు కుటుంబాన్ని మన కుటుంబానికి సుమాత్రకుగా స్వీకరిస్తుండగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆ తిరు కుటుంబం మనకు నేర్పించేటువంటి ముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే, నీ కుటుంబంలో మరియ తల్లి, యోసేపు, బాలయేసుల కుటుంబంలో వలె ప్రార్థనా జీవితం ఉందా? దేవుని కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటున్నావు ప్రార్థన ద్వారా. లూకాసు సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో, 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమున పడక పూర్వము దేవతతో చూచినట్లుగా యేసు అని పేరు పెట్టిరి. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధిగా ఉంచుకోవాల్సిన దినములు వచ్చినవి. ప్రతి తొలచూలు మగపిల్ల, మనందరూ తెలుసండి, ప్రతి తొలచూలు మగపిల్లవాడిని కూడా దేవునికి అర్పించాలని
ప్రభువు ధర్మశాస్త్రము రాయబడి ఉన్నట్లు మరియ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయారు. దేవుని వాళ్ళ జీవితంలో ముఖ్య భాగాన్ని ప్రార్థనా జీవితం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వారు లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో చూడండి. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకి యెరూషలేమునకు వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం అక్కడ నజరేతు నుండి యెరూషలేముకి వెళ్ళడానికి మీరు వెళ్ళండి, ఒకసారి తెలుసుద్ది ఎన్ని కిలోమీటర్లో. ప్రతి సంవత్సరం కూడా పాస్కా పండుగ దేవుడికి వాళ్ళు ఇచ్చిన ప్రధాన స్థానం. వారి జీవితంలో ప్రార్థనా జీవితం, వారి కుటుంబం ప్రార్థించే కుటుంబం. ప్రియులారా, మనందరికీ కూడా ఇదిగో ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఆ యొక్క తిరు కుటుంబంలో ఉన్నట్టుగా ప్రార్థనా జీవితం ఉందా? ఆరాధన ఉందా నీ కుటుంబంలో? అద్భుతాలు ఎలా జరుగుతాయి కుటుంబాల్లో ఆరాధన లేకుండా? ప్రార్థన చెయ్యి, నీ కుటుంబాన్ని దేవాలయముగా మార్చు, నీ ఇంటిని దేవుని యొక్క ఆలయముగా మార్చు. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ గృహములో. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైన మాట ఇప్పుడు చెప్తున్నాను. ఈ తిరు కుటుంబము నుండి మన కుటుంబాలు నేర్చుకోవాల్సిన అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలకు విధేయులు కావడం. విధేయత దేవుడికి. నీ కుటుంబంలో ఈ విధేయత ఉందా? ఒకవైపున మరియ తల్లి, ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల వరకు దేవుని యొక్క దూత వచ్చి, అమ్మా, నీ ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి రావాలని పరలోక తండ్రి నిర్ణయించాడు, పరిశుద్ధాత్మ నీ పేదకు వస్తుంది అనగానే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని మీద ఆధారపడింది. ఆవిడికి తెలుసు జ్ఞానమునకు నిలయమైనట్టు ఆ తల్లి ఆ దేవుని దూత తనతో చెప్పినప్పుడు వివాహం పూర్తి కాకుండానే గర్భము దాల్చితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అనేది ధర్మశాస్త్రం ఆ తల్లికి బాగా తెలుసు. కానీ ఆ తల్లి నమ్మింది ఏంటంటే, ఏ దేవుడైతే నా వద్దకు ఈ దేవదూతను పంపించాడో, ఏ దేవుడైతే నన్ను తన కుమారునికి తల్లిగా ఉండాలని ప్రకటించాడో ఆ దేవుని మీద నేను విధేయత చూపిస్తాను, ఆ దేవుడు నన్ను కాపాడుతాననే విశ్వాసం, విధేయత చూపించింది. యోసేపు గారిని మనం, ప్రియులారా, కొన్నిసార్లు మనం మరిచిపోతుంటాం. కానీ అసలు ఆయన పాత్ర చాలా గణనీయమైనటువంటిది. ప్రియులారా, అసలు నాకు తెలియకుండా నా భార్య ఏ విధంగా గర్భవతి అయింది, మనోవేదన. ఒక భర్తగా ఆయన ఎంత భక్తుడైతే తన యొక్క ఆ కర్ర పుష్పించిందో చూడండి, అదే భక్తి కనపడుస్తున్నాడు. తనలో తాను మనోవేదన గురి అయ్యాడు. మౌనంగా, రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. పిల్లారా, ఇక్కడ యోసేపు గారిలో ఉండే సుగుణాన్ని ప్రతి భర్త అలవాటు చేసుకోవాలి. ఏమిటి అంటే, నిర్ణయం తీసుకునేటప్పుడు, ముఖ్యంగా కీడును కలిగించే నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆలోచించటం, దేవునికి సమయాన్ని ఇవ్వడం. లెట్ గాడ్ వర్క్, గివ్ ద టైమ్ టు గాడ్, దట్ గాడ్ మే ఫైండ్ యూ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. మేబీ యువర్ వైఫ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్. నీ భార్య ఎటువంటి పాపము చేయలేదేమో, అది అపోహ మాత్రమేనేమో. నీ భర్త ఎటువంటి పాపము చేయలేదేమో, మరియ తల్లి కూడా ఎటువంటి పాపము చేయలేదో, అది ఒక మనస్పర్ధ మాత్రమే. లోకం ఆ విధంగా సృష్టించింది. దేవుడు తన జీవితంలో పని చేయడానికి యోసేపు గారు దేవునికి సమయాన్ని ఇచ్చారు. తొందరపాటు లేదు ఆయన దగ్గర. ఆ తొందరపాటు లేదు. వెంటనే నిర్ణయం చేసేసి 10 మంది ముందుకు పిలిచేసి భార్య నానా మాటలని, భర్త నానా మాటలనేసి నీకు నాకు తెగదెంపులు అనలా. మౌనంగా దేవునికి సమయాన్ని ఇచ్చాడు. మన కుటుంబాలలో కూడా ఇది మామూలు సమస్య కాదండి.
యోసేపు గారికి వచ్చిన సమస్య మామూలు సమస్య కాదు. జీవితం తల్లకిందులయ్యే సమస్య, కుటుంబం కూలిపోయే సమస్య. కానీ యోసేపు గారు దేవుడికి సమయాన్ని ఇచ్చాడు, తలపోశాడు. ధ్యానించుచుండగా అక్కడ కనబడుతుందండి, నీవు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందుగా ఆ సమయం ఎంత, సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు. ఎప్పుడైతే దేవుని యొక్క దూత చెప్పిందో నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు, లేదయ్యా అలా కాదయ్యా, నీ తల్లి మహాపరిశుద్ధురాలు, ఆమెను వివాహం ఆడటానికి నేనే కదా నీ యొక్క కర్రను పూయించింది. యోసేపు గారికి ఒక బాధ్యతనిస్తున్నారు. ఇప్పుడు గొప్ప బాధ్యత. యూదుల సంప్రదాయం ప్రకారం పిల్లలు ఎప్పుడూ కూడా వారసత్వం తల్లి నుండే కానీ తండ్రి నుండే కానీ తల్లి నుండి కాదు. ఆ దావీదు వంశస్థులకు యోసేపు ద్వారా యేసు ప్రభు దావీదు కుమారుడయ్యాడు. ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశీర్వాదం, ఆ శ్రేష్టమైన స్థానం యోసేపు గారికి దక్కింది. కారణం ఆయన దేవునికి విధేయత చూపించాడు. ఈనాడు ప్రియులారా అలా జన్మించాడో లేదో, ఈనాటి సువిశేషం. హెరోదు రాజు పిల్లల్ని చంపబోతున్నాడు. తల్లిని కుమారుని తీసుకుని ఐగుప్తునకు వెళ్ళమన్నారు. తల వంచాడు, విధేయత. మరియమాత ఒక్క విషయంలో తల వంచితే అది మహా క్లిష్టమైనటువంటిదండి. యోసేపు గారు జీవితం అంతా కూడా సమస్యలే, విధేయతే. ఒక్క మాట మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడ్డా ఆయన. మరియతలన కొన్ని మాటలు మాట్లాడు. నీ కుటుంబం ఏ విధంగా ఉంది? దేవునికి విధేయత చూపిస్తున్నావా? యేసయ్య విధేయత. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుంటా. దేవుని కుమారుడై ఉండి కూడా తన యొక్క దేవునితో తన సమానత్వం పట్టుకొని స్వార్థ బుద్ధితో వేలాడలేదు. తద్భిన్నముగా దేవుని యొక్క ఆజ్ఞకి విధేయుడై మానవుడై మన మధ్యలో జన్మించాడు. శిలువ మరణం వరకు విధేయత చూపించాడు. నీవు దేవుని యొక్క విధేయతను చూపిస్తున్నావా? దేవుని యొక్క కార్యములో నీవే విధముగా ఉన్నావు? చివరిగా బిడ్డలారా, క్షమాపణ, ప్రేమ, మౌనం, ఈ 3 పదాలు తిరుగుటం మనకు నేర్పించేటువంటి క్షమాపణ, ప్రేమ, మౌనం. ప్రేమ కొరింథీ పత్రికలో ఏమంటుంది? అన్నిటినీ సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది. యోసేపు గారు అన్నిటిని భరించాడు. మరియతలు అన్నీ భరించింది. మరియతలు అడగొచ్చు కదా దేవుణ్ణి, ఏందయ్యా దేవుడు కుమారుడు నాకు గర్భంలో ఇస్తానన్నావు, ఈ పశువుల కొట్టం ఏంటి, ఈ బెత్లెహేము నగరం ఏంటి, ఈ ప్రయాణం ఏంటి, ఈ శ్రమలేంటి నాకు అని అడగొచ్చు కదా. ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, క్షమిస్తుంది. మౌనమే సమాధానం కొన్నిటికి. యోసేపు గారు అనొచ్చు కదా, సరే నా భార్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అన్నావు, ఒప్పుకుంటాను. మళ్ళీ ఇదేంటయ్యా ఐగుప్తుకు వెళ్ళటం ఏంటి, బెత్లెహేముకి వెళ్ళటం ఏంటి, ఈ శ్రమలేంటి, మాకు దేవుడు కుమారుడు కదా, కొద్దిగంతన్నా మాకు కొద్దింత ఓదార్పునివ్వా? ప్రియులారా, ఇదిగో వారి మధ్యలో, మరియ యోసేపుల మధ్యలో, యోసేపు ముఖ్యంగా ప్రియులారా క్షమాపణ. మరియ తల్లి యోసేపు గారి తలంచిన తలుపులను బట్టి కోపంతో ఉండొచ్చు కదా. క్షమాపణ. ప్రియులారా, మన కుటుంబాలు నిలబడాలి అంటే యేసయ్య నేర్పించాడు. తిరుకుటుంబంలో ఒకరు ఆయన సిలువ మీద ఉండి నేర్పించాడు. మత్తయి శుభవార్తలు ఆయన పలుకుతాడు. ఏమని? మీ శత్రువులను ప్రేమించండి. శత్రువుల దాకా ఎందుకు, నీ కుటుంబాన్ని ప్రేమించు, చిన్న చిన్న మనస్పర్ధలతో క్షమించు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమింపు, నీ శత్రువుని ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకే ప్రార్థించండి. కొన్నిసార్లు ఆధునిక ప్రపంచంలో భార్య భర్తను క్షమించలేకపోతుంది, భర్త భార్యను క్షమించలేకపోతున్నాడు, పిల్లల తల్లిదండ్రులను క్షమించట్లా, తల్లిదండ్రులు పిల్లలను క్షమించట్లా. కొన్నిసార్లు ఒకవేళ ఆ విధంగా అనుకుంటే యోసేపు గారు మరియతలను క్షమించకపోతే, అవును పిల్లరా, మరియ తల్లి యోసేపు గారిని క్షమించకపోతే, ఒకవేళ యేసు ప్రభు మరియతలను ఎదురు తిరిగాడు కదా, అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, నా తల్లి పని మీద నేను ఉండొద్దా,
అసలే శ్రమతోటి 3 దినాల పాటు ఎన్నికెళ్ళి వస్తే మరియ తల్లి మౌనముగా ధ్యానం చేసింది. ప్రియులారా, ఈ తిరు కుటుంబము నుండి మనం కోకొల్లలుగా నేర్చుకోవచ్చు. నీ కుటుంబాన్ని తిరు కుటుంబానికి సమర్పించుకో. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను తెలుసా, ఏంటంటే మనందరిళ్ళల్లో దేవుని యొక్క పటాలు, దేవుని యొక్క స్వరూపాలు చాలా ఉంటాయి. కొంతమంది మూర్ఖులు మరియ తల్లి, యోసేపు, బాలయేసు, యేసుప్రభు యొక్క స్వరూపాలు పెట్టుకున్నాను విగ్రహారాధన అంటున్నారు. దాన్ని మీరు పట్టించుకోమాకండి, అదంతా బోటకం. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పనా, వీళ్ళే ఈ మహా గొప్ప జ్ఞానులైనట్టు బోధకులే అసలు క్రిస్మస్ పండుగ మనం చేసుకోకూడదు అంటున్నారు, కానీ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారండి. ఇది ఆర్సిఎం వాళ్ళు ఏర్పాటు చేసిన సాంప్రదాయం అంటున్నారు, కానీ వాళ్ళు వదులుకోవట్లా. వాళ్ళు మరి చేయకుండా ఉండొచ్చు కదా. తర్వాత న్యూ ఇయర్ కొంతమంది బోధిస్తారు, అసలు న్యూ ఇయర్ మనం చేసుకోకూడదు అని అంటారండి, కానీ అందరికంటే ఎక్కువ చేసేది వాళ్ళే. మీకు కొంతమంది బోధకుల పేర్లు చెప్పకూడదు, కానీ మీకు చెప్తాను వినండి. ఏదన్నా కానీ ఆయన ప్రసంగాలు వివరణగా ఉండవండి, ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించే ఉంటాయండి, అన్నీ కూడా కాంట్రవర్షియల్గానే ఉంటాయండి ఆయన. కానీ ఆయనే ఎక్కువగా తపస్కాలంలో వాక్యం బోధించడానికి వెళ్తాడు. తపస్కాలం చేయకూడదు అంటాడు, ఆయన ఎక్కువగా వెళ్ళి ఆ తపస్కాలంలో బోధిస్తాడు. క్రిస్మస్ పండుగ చేయకూడదు అంటాడు, ఆయన మాత్రం స్పెషల్ అనమాట దానికి. మీకు తెలుసు ఆయన ఎవరో. ఎప్పుడు ఇంకా ఆయన వాటి మీద బతుకుతాడండి. ఎప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు చేయటం, ఎవరితోటో వాళ్ళ తగాద, ఆ జేమ్స్ తోటో ఇంకొకళ్ళతోటో తగాదలు పెట్టుకోవటం, దాని ద్వారా ఫేమస్ కావటం అండి. ఇలా అయ్యారు బోధకులు పిల్లారా, ముఖ్యంగా యూట్యూబ్ బోధకులు. గమనించండి. లేకపోతే వేరే వాళ్ళ మీద. ఆయనే ఒకప్పుడు స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, కాటిక పెట్టుకోకూడదు, కొంగేసుకోవాలన్నాడు. మళ్ళీ తర్వాత తన భార్య, తన చెల్లి కూడా శుభ్రంగా కొంగు తీసేసేసి శుభ్రంగా ఈ పెట్టుకొని తిరుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు బోధిస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, వ్యక్తుల పేర్లు కూడా చెప్పట్లేదు, మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఒకప్పుడు ఇలా చెప్తున్నారు, వాళ్ళే ఒకప్పుడు ఇలా చెప్తున్నారండి. వాళ్ళే అంటున్నారు క్రిస్మస్ చేసుకోకూడదు అంటున్నారు, అదేవిధంగా లేకపోతే ఈస్టర్ చేసుకోకూడదు అంటున్నారు, లేకపోతే అది కరెక్ట్ డేట్లు కాదంటున్నారు. వాళ్ళే వెళ్ళి బోధిస్తున్నారు మళ్ళీ ఆ కోటాల్లో. ఇదేంటి కాంట్రవర్సీ? వాళ్ళ విరుద్ధాలు. ఆయనే ఒకప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయండి, ఏంటంటే అసలు మన విగ్రహాలకు పెట్టింది తిననేకూడదు అన్నాడండి. మళ్ళా తర్వాత ఆయన విగ్రహాలకు పెట్టింది నేను ఏదైనా తింటామని మొదలుపెట్టాడు. అదేమంటే అప్పుడు నాకు తెలియలే, ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. దాని వలన ఎంతమంది క్రైస్తవులు ప్రియులారా, ఎంతమంది క్రైస్తవులు అసలు తమ్మిరి అయిపోతున్నారు, ఎంత కంగారు పడుతున్నారు. ఒకడు వచ్చి అంటాడు తాలిబొట్టు కట్టుకోకూడదు అంటాడు, ఇంకోడు వచ్చి అంటాడు తాలిబొట్టు కడితే నాకే. ఎవరండి వీళ్ళంతా కూడా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో త్రిత్వం గురించి వాదనలు మొదలయ్యాయండి. త్రిత్వం గురించి క్లారిటీ రోమన్ కథోలిక శ్రీసభలో నైసియన్ క్రీడ్లోనే చాలా వివరంగా చెప్పేశారు, అయిపోయింది. అసలు వివరంగా ఏంటి త్రిత్వం అంటే, ఒకే దేవుడు తనను తాను 3 రూపాల్లో బయలుపరుచుకున్నాడు, పితా, పుత్ర, పవిత్రాత్మని. వారు శక్తి యందును దైవత్వములోను లేకపోతే అన్నిటిలో సరిసమానులు. వివరంగా చెప్పేసి అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ డిబేట్లు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే, నీ కుటుంబంలో మొదటిగా యేసు తిరుహృదయ పటం ఉండాలి. బికాస్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ బి కాన్సక్రేటెడ్ టు ద మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. రెండవది, ప్రతి కుటుంబంలో ఉండాల్సిన పటం తిరుకుటుంబ పటం. ఇవి 2. మిగిలిన ఇంకా చాలా ఉండొచ్చండి, దాన్ని కాదని, కానీ ఇవి 2 మాత్రం బేసిక్ అండి. ఇప్పటి వరకు నేను ఎందుకు చెప్పానంటే, ఈ ఇతర బోధనల గురించి ఈ పటాలు కూడా ఉండకూడదంట, యేసుప్రభు శిలువ స్వరూపం కూడా ఉండకూడదు. కాబట్టి అవి మీరు నమ్మకండి, నమ్మి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోమాకండి. దేవుడు మన నుండి కోరుకునేది నిజమైన భక్తి. నిజమైన భక్తి. నువ్వు వాక్యాన్ని బోధిస్తే ఇంకా ఎప్పుడూ ఇంకా అది తప్పు, అది తప్పు, అది తప్పు, అది తప్పు. నువ్వు చేయాల్సింది ఏది, నువ్వు చెప్పేది ఏది? ఇంకా యేసుప్రభు తిరుహృదయ స్వరూపాన్ని తీసుకొని దాని మీద ఎగతాళి మాటలా నీకు? మరియ తల్లి గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడతావా?
సమయం వస్తుంది, సమయం వస్తుంది. టైం విల్ కమ్. నేను ముఖ్యంగా యేసుప్రభు తిరుహృదయ స్వరూపాన్ని చూపిస్తూ నేను ఎందుకు తప్పు మాట్లాడానా అని నువ్వు ఏడిసే రోజు వస్తుంది. ఆ రోజు నిన్నెవ్వడు కాపాడలేడు ఆ రోజున. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులతో పెట్టుకుంటే పర్వాలేదు, కానీ నువ్వు దేవుడితోటి పెట్టుకుంటే చాలా ప్రమాదం. సుమా, జాగ్రత్త. దేవుడితోటి పెట్టుకుంటే జాగ్రత్త. ప్రియులారా, తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. ఆ తిరుకుటుంబ పట్టాన్ని మీ కుటుంబంలో ఉంటుకోలాగన ఆ తిరుకుటుంబాన్ని చూసినప్పుడు నా కుటుంబం కూడా అలాగా ఉండాలి. ఆ తిరుకుటుంబం యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆదరణ ద్వారా, ఆ తిరుకుటుంబం యొక్క ఆదర్శము ద్వారా మన కుటుంబం ఆత్మీయంగా బలపడాలి. నా కోరిక, నా దీవెన ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక అభిషిక్తునిగా మీ అందరి కుటుంబాలని కూడా ఆ తిరుకుటుంబము ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మన కుటుంబాల కొరకై తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, తిరుకుటుంబ మహోత్సవాన్ని గురించి ఈరోజు మాకు బోధించి, మీ తిరుకుటుంబాన్ని పోలి మా కుటుంబాలు ఉండాలని, మీ తిరుకుటుంబ ఆదర్శం మా కుటుంబాలకి ఉండాలని, మీ తిరుకుటుంబాలను మేము కూడా దేవునికి లోబడి జీవించాలని మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ప్రపంచంలో ఉన్నట్టు కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి భార్యని, ప్రతి భర్తని, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీరు చల్లగా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా ఎంతోమంది ఉంటున్నారు. వారికి సఖ్యతనివ్వండి. చిన్న చిన్న మనస్పర్ధలు, పొరపచ్చాలు వచ్చినప్పుడు క్షమించుకొని ప్రేమతో ఉండే కుటుంబాలుగా దీవించండి నాయన. కుటుంబాలలో వచ్చే ప్రతి బాధను గురించి, కష్టాన్ని గురించి, శ్రమను గురించి వారిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను తండ్రి. గర్భఫలమైన తల్లులు, తండ్రులు ఎంతోమంది వేదనతో ఉన్నారు నాయన. వారి బిడ్డలను ప్రసాదించండి, గర్భఫలాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ఈనాడు ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ పాదాల స్థలాన్ని సమర్పిస్తూ దీవించి, ఆశీర్వదించి, కాపాడి నడిపించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి, ఆశీర్వదించి, కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.